దేశంలో నోట్ల తిప్పలే కాదు ఉప్పు తిప్పలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికిప్పుడు ఉప్పుకొచ్చిన ముప్పేంటంటారా? ఉత్తరప్రదేశ్ వెళ్తే తెలుస్తుంది. ఉప్పుకు కొరత ఏర్పడిందని ప్రచారం జరగడంతో జనాలు కిరాణా కొట్లకు క్యూ కట్టారు. దీంతో అక్కడ కిలో ఉప్పు 250 రూపాయల నుంచి 400 రూపాయల వరకు అమ్మారు. ఉప్పు లేదంట, దేశంలో ఉప్పు కరువు వచ్చిందంట, పదండి ఉప్పు కొనండి. ఉత్తర భారతదేశంలో ఈ పుకార్లు షికారు చేశాయి. ఇంకేముంది, ప్రజలంతా ఉప్పు కోసం షాపులకు క్యూ కట్టారు. దీంతో కిరాణా కొట్టుల దగ్గర జనమే జనం. ఉప్పుకు కొరత ఏర్పడిందని ప్రచారం జరగడంతో కిరాణా షాపుల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. మామూలుగానైతే కిలో ఉప్పు 20 రూపాయలు ఉంటుందేమో, కానీ ఉత్తరప్రదేశ్లోని కొన్ని చోట్ల 400 రూపాయలకు కిలో ఉప్పును అమ్మారు. కొన్ని చోట్ల 200 నుంచి 400 వరకు ధర పలుకుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉప్పు కొరత ప్రచారం జరిగింది. ఇక హైదరాబాద్లోనూ ఉప్పు కొరత ప్రచారం మొదలైంది. దీంతో ప్రజలు ఉప్పు కొనేందుకు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. కిలో 60 రూపాయల వరకు అమ్మారు. ఏంటన్నా ఇది వ్యాపారులు ఇంత పెరిగిస్తున్నారు? ఉట్టి నమ్మక ప్యాకెట్ 100 రూపాయలంట. ఏం ఇలా బతకాలా బతకొద్దా? ఉప్పు ప్యాకెట్లు 100 రూపాయలంట. ఇది ఉప్పు రేటు 400 కిలో అయిపోయింది. 12 తర్వాత నైట్ 12 తర్వాత అంతే. అందుకోసమే తీసుకున్నారు మేము. ఒక ప్యాకెట్కి 100 రూపాయలు పెట్టి తీసుకున్నారు మేము. ఇప్పుడు ఎలా బతకాలా మేము గరీబ్ వాళ్ళు చెప్పు. అంటే మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లో టీవీలో కూడా ఇస్తున్నారంట. పబ్లిక్ అంతా అలర్ట్ అయిపోయారు. పోయి ఇప్పుడు కొన్నాం మేము. 80 రూపీస్కి కేజీ ఇస్తారు. ఇప్పుడు రేపటి నుంచి 400 రూపాయలు ఇస్తారంట కేజీ. ఉప్పు రేపటి నుంచి 400, 500 పెరుగుతుందని చెప్పి అందుకని ఈరోజు వ్యాపారులందరూ 100కి 150కి అమ్మేస్తున్నారు. ప్రజలందరూ 100కి 150 కొంటున్నారండి. ఉప్పు కొరత పుకార్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమయం కావడంతో కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రచారం జరుగుతోందని బీజేపీ అంటోంది. దేశంలో ఉప్పుకు ఎలాంటి కొరత లేదని చెప్పింది. నిత్యావసర సరుకులైన 22 రకాల వస్తువుల ధరలను రోజువారీగా సమీక్షిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దేశంలో సగటున 220 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుందని, దేశంలో గృహావసరాలకు 60 లక్షల టన్నులు మాత్రమే అవసరం ఉందని తెలిపింది. మిగిలింది పారిశ్రామిక వినియోగంలోనూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది. ఉప్పుపై జరుగుతుందంతా అసత్య ప్రచారమేనంటూ కొట్టిపారేసింది. ఉప్పు ధర పెరుగుతుందనే వదంతులతో హైదరాబాద్ లో కొన్ని చోట్ల వ్యాపారులు రేటు అమాంతం పెంచేశారు. దీనిపై మా ప్రతినిధి బాబా స్పెషల్ రిపోర్ట్. ఉప్పు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించారు. ఉప్పుని అమాంతంగా రేటు ధర పెంచారు. 12-18 రూపాయలు ఉన్న ఉప్పు ప్యాకెట్లు ఒక్కసారిగా 400 నుంచి 500 రూపాయల వరకు హైదరాబాద్లో ఉప్పు ప్యాకెట్లు అమ్ముతున్నారు వ్యాపారులు. అయితే ఉప్పు ప్యాకెట్లు కొన్నటువంటి వినియోగదారులు ప్రస్తుతం మన ఉన్నారు. ఎంత కొన్నారు, ఏంటి, ఎందుకు ఇలా కొనాల్సి వచ్చింది? ఈరోజు రాత్రి న్యూస్ వచ్చింది సార్, 10 గంటలకి ఉప్పు 400 రేట్ అవుతుందని. రేపటి నుంచి 400 అంట ఉప్పు కేజీ. అయితే అందరికీ మెసేజ్లు ఇంకా న్యూస్లో కూడా వచ్చిందని చెప్తున్నారు. అది అందరు భయపడి ఇప్పుడు తీసుకున్నాం మేము కొన్ని. దీని మీద ఎంఆర్పి, ఈ ప్యాకెట్ మీద ఎంఆర్పి రేట్ ఎంత ఉంది? మీరు ఎంత కొన్నారు? 12 రూపాయలు ఉంది సార్. మాకు 80 రూపాయలకి ఇచ్చిండు. ఇప్పుడు ఎంఆర్పి రేటు 12 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఇంత ధరలు ఎందుకు అమ్ముతున్నారని చెప్పి వ్యాపారులను ప్రశ్నించడం జరిగిందా? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమనట్లేదు. వాళ్ళు ఈరోజు స్టాక్ లేదు, రేపు తీసుకోండి అని చెప్తారు వాళ్ళు. టాటా సాల్ట్ ఎంత ప్యాకెట్ ఎంత రేట్ ఉంది? ఇది 18 రూపీస్ ఉంది. ఇది 12 రూపీస్ ఉంది. ఇదైతే ఇది 100 రూపాయలకి ఇచ్చినారు, ఇది 80 రూపాయలకి ఇచ్చినారు. 18 నుంచి 20 రూపాయల వరకు అమ్మాల్సిన ఉప్పు ప్యాకెట్లు, టాటా సాల్ట్ ఉప్పు ప్యాకెట్లు అమాంతంగా రాత్రికి రాత్రి 300 నుంచి 400 రూపాయల వరకు ఉప్పు ప్యాకెట్లు అమ్మారు. అయితే చాలా వరకు ధరలు ఈ విధంగా అమాంతంగా కృత్రిమ కొరతను సృష్టించి వ్యాపారులు డబ్బుని ప్రజల దగ్గర నుంచి వినియోగదారుల నుంచి లూటీ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కృత్రిమ కొరతను సృష్టించి ఇలా ఉప్పు ప్యాకెట్లని అమ్ముకుంటున్నారు వ్యాపారులు. దీంతో పాటు ఇంకొక ఉప్పు ప్యాకెట్ కూడా మనం చూడొచ్చు. అంబిక అని చెప్పేసి మరొక ఉప్పు ప్యాకెట్ ఉంది. ఇది కిలో ఉప్పు 12 రూపాయలు మాత్రమే మార్కెట్లో వాల్యూ ఉంది. అయితే 12 రూపాయల ఉప్పు ప్యాకెట్ను దాదాపు 80 నుంచి 100 రూపాయలకి ఉప్పు ప్యాకెట్ని అమ్మారు. 18 రూపాయలు టాటా ఉప్పు సాల్ట్ ప్యాకెట్ ఉప్పు రేటు 18 రూపాయలు. రిటైల్ షాపులు అయితే దాదాపు 20 రూపాయలు అయితే అమ్మాల్సిన ఉప్పు ప్యాకెట్లు. ఈ తర్వాత అంబిక అని చెప్పేసి మరొక ఉప్పు సాల్ట్ ప్యాకెట్ ఉంది. ఇది కూడా ఉప్పు ప్యాకెట్ 12 రూపాయలు అమ్మాల్సిన ఉప్పు ప్యాకెట్
దాదాపు 100 రూపాయల వరకు అమ్మారు. ఈ విధంగా వినియోగదారులను అన్ని కాడికి అందనట్టు దోచుకున్నారు వ్యాపారులు. ఉప్పు కొనుగోలుపై వ్యాపారుల వద్దకు పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ఉప్పు కొనుగోలు కేంద్రాలు, కిరాణా షాపుల వద్ద వినియోగదారులు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అధికారి మనతో ఎస్ఐ గారు జ్ఞానేందర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఉప్పు కొనుగోలు మీద చాలా మంది వ్యాపారులు ఇట్లా అక్రమంగా అమ్ముతున్నారు, ధరలు ఎక్కువ చేసి, దానిపై ఎలా స్పందిస్తారు? ఇక్కడ మాకు ఉప్పు ఎక్కువ రేటుకి ఒకటి 100 రూపీస్ ప్యాకెట్, ఇంకొకటి 80 రూపీస్ ప్యాకెట్కి అమ్ముతున్నాని మాకు కంప్లైంట్ వచ్చింది. అదే విషయంలో మేము ఇక్కడికి వచ్చి చెక్ చేశాము, కానీ అక్కడ ఎవరు ఎలాంటి వ్యాపారులు లేరు, ఏం లేదు. ఇది కావాలని ఒక రూమర్స్ పుట్టించడానికి చేస్తున్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది ఉప్పు కొనుగోలు ప్రాంతాల్లో ఉన్న కిరాణా షాపుల మీద దగ్గర కూడా పోలీసులు అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఉప్పు ఆల్మోస్ట్ అన్ని ప్యాకెట్లంతా మొత్తం అమ్మేశారు. అయితే ఎలాంటి స్టాక్ కూడా లేదు. రేపు ఉదయం నుంచి భారీగా ఉప్పు విక్రయాలు, రేట్లు ధరలు పెరుగుతాయని చెప్పేసి వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారులు దోచుకున్నారు. అయితే ఇలాంటి వదంతులు నమ్మొద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ జిల్లా రాజుతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.